వరంగల్ జిల్లా ప్రజల చిరకాల కోరికైన మామునూరు ఎయిర్పోర్ట్ విషయంలో ఎట్టకేలకు తొలి అడుగు పడటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మామునూరు వద్ద సంబరాలు అంబరాన్నంటాయి. ఇంతకీ వరంగల్ ఎయిర్పోర్ట్ వల్ల జరిగే అభివృద్ధి ఏంటి? ఏ రంగాలకు ప్రయోజనం? ప్రస్తుతం అక్కడున్న పరిస్థితి ఏంటి? వరంగల్ ఐ న్యూస్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్లో ఇప్పుడు చూద్దాం. వరంగల్ ఎయిర్పోర్టుకు గ్రహణం వీడింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సారథ్యంలో కొద్ది రోజుల్లోనే ఇక్కడ విమానాలు ఎగరడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో వరంగల్ ప్రజలు అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే నిజాం కాలంలో ఉన్న అటువంటి ట్రాక్లు ఏంటి, ఇక్కడ ఉన్న ఎయిర్పోర్టు యొక్క పరిస్థితులు ఏంటి, లోపల ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఇప్పుడు ప్రభుత్వం చేయబోయే అభివృద్ధి ఏంటి, ఇప్పుడు చూసేద్దాం. వరంగల్ ఎయిర్పోర్టుకున్న ఫెసిలిటీస్ ఇప్పటికే ఇక్కడ అనేకం ఉన్నాయి. ఇటు వరంగల్ ఖమ్మం జాతీయ ప్రధాన రహదారికి ఆనుకునే ఇప్పటికే 679 ఎకరాల భూమి ఉంది. అందులో కాంపౌండ్ వాల్ కావచ్చు, రన్వే ట్రాక్ కావచ్చు. గతంలో ఇక్కడ నుంచి ఆ ట్రాక్లో ఎగిరిన చరిత్ర కూడా ఉన్నది. దానికి సంబంధించినటువంటి రన్వే ట్రాక్ కూడా ఉన్నది. ఈ రన్వే ట్రాక్ 659 ఎకరాల ప్రాంగణంలో ఇటు ప్రధాన ద్వారాలు, అదేవిధంగా కాంపౌండ్ వాల్స్ ఉన్నాయి. అయితే మరొక అదనంగా 253 ఎకరాలు రైతుల నుంచి సేకరించినట్లయితే సుమారు 900 నుంచి 1100 ఎకరాల్లో సువిశాలమైనటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతుంది. ఇప్పటికే ఉడాన్ సంస్థ కూడా ఇటు ప్యాసింజర్ ట్రైన్ ఫ్లైట్స్ను దించడానికి కూడా ముందుకు రావడంతో అయితే హర్షాతిరేకం. ఇటు కార్గో వైపు నుంచి కూడా ఎక్కువగా వరంగల్లో ఇటు వ్యవసాయ ఉత్పత్తులు కావచ్చు, వస్త్ర ఉత్పత్తులు కావచ్చు, వస్త్ర పరిశ్రమలు కావచ్చు, ఇటు రైల్వే పరిశ్రమలు ఉన్న నేపథ్యంలో అటు ఆ పరిశ్రమలకు సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ కూడా ఆ కార్గో ద్వారా చేసుకోవడానికి కూడా ఉపయోగపడే విధంగా ఉంది. దీనికి ఆనుకొని ఇప్పటికే జాతీయ రహదారి నిర్మాణం కూడా ఉన్నది. ఈ జాతీయ రహదారి ప్రధాన రహదారి మనం చూస్తున్నాం. ఇదంతా కూడా ఆ వరంగల్ ఖమ్మం జాతీయ ప్రధాన రహదారి. ఈ రహదారిని ఆనుకునే ఈ యొక్క లెఫ్ట్ సైడ్లో ఈ యొక్క ఎయిర్పోర్ట్ ఉంది. అయితే గతంలో ఈ ఎయిర్పోర్టు 2000 పైగా ఎకరాలలో ఉండేది. అయితే ఈ 2000 ఎకరాలలో ఆ ఎయిర్పోర్టు మూతబడిన అనంతరము ప్రత్యేకంగా 4th బెటాలియన్ 5th బెటాలియన్లకు కూడా కొంత భూమిని కేటాయించడంతో అయితే ఇటు ప్రధాన జాతీయ రహదారికి రైట్ సైడు ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నది 4th బెటాలియన్ ఉంది. ఇక్కడ 4th బెటాలియన్ ఇటు ఈ పోలీస్ సర్వీసెస్కి సంబంధించి కూడా కొంత భూమిని ఉపయోగించుకోవడంతో ఇటు రోడ్డు నిర్మాణం జరగడంతో కొంత ల్యాండ్ గతంలో ఉన్న 2000 ఎకరాలకు కాను ప్రస్తుతం 659 ఎకరాలు మాత్రమే ఇక్కడ మిగిలింది. మిగిలిన భూమిని కూడా సేకరించి ఇంటర్నేషనల్ స్థాయిలో ఇటు కార్గోతో పాటు ఇటు గూడ్స్ ఇటు అదేవిధంగా ప్యాసింజర్స్ని కూడా రన్ చేస్తే కనుక ఒక ఇంటర్నేషనల్ ప్రమాణాలతోటి ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పటికే ఇక్కడ టెక్స్టైల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును కూడా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సారథ్యంలో నిర్మాణం జరుగుతుంది. మరోవైపు ఇటు రైల్వే వ్యాగన్ పరిశ్రమతో పాటు కోచ్ ఫ్యాక్టరీ కూడా అందించడంతో అటు రైల్వే పరిశ్రమ కూడా అభివృద్ధి చెందుతుంది. ఇటు ఇక్కడ ఇప్పటికే ఇటు ఎడ్యుకేషన్ హెల్త్ హబ్గా ఉన్నది. ఇటు NIT లాంటి జాతీయ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇక్కడ చదవడానికి కానీ ఇక్కడ కాకతీయ యూనివర్సిటీస్ కానీ హెల్త్ సంబంధించి కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం జరుగుతున్నది. దీంతో అయితే ఇటు హెల్త్ ఎడ్యుకేషన్ అన్ని రకాలుగా రంగాలలో అభివృద్ధి చెందడానికి IT సెక్టార్ను కూడా రానున్న రోజులలో బెంగళూరు, హైదరాబాద్ తర్వాత వరంగల్లో అన్ని రకాల ఫెసిలిటీస్ ఉండడంతో అయితే ఇక్కడ ఈ యొక్క ఎయిర్పోర్ట్ నిర్మాణము అత్యవసరమైంది. ఈ అభివృద్ధి చెందితే కనుక ఇక్కడ స్థానిక యువతకు అన్ని రకాలుగా యూటిలైజ్ అయ్యే విధంగా ఉంది. అయితే రైతులు కూడా సంసిద్ధంగా ఉన్నారు మిగతా భూమిని ఇవ్వడానికి. ఇటు ప్రభుత్వము త్వరితగతిన ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సారథ్యంలో ఈ యొక్క ల్యాండ్ యాక్విజిషన్ చేసి అభివృద్ధి చేసినట్లయితే అటు గూడ్స్కు కార్గోకు సంబంధించిన గోదాముల నిర్మాణం కావచ్చు, ఇటు ప్యాసింజర్కి సంబంధించినటువంటి రన్వేస్ కూడా 2 రన్వేస్ను కూడా నిర్మించినట్లయితే ఇటు కార్గోస్ ఇటు ప్యాసింజర్స్ ఇటు ఇంటర్నేషనల్ ప్రమాణాలతోటి మరొక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తెలంగాణకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 2 రకాలుగా ఉపయోగిస్తేనే ఇక్కడ ఉపయోగకరమని కూడా ఇటు ఖమ్మం, ఇటు వరంగల్, నల్గొండ, ఇటు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ ప్రజలకు కూడా ఇది అత్యంత చేరువలో అత్యంత దగ్గరలో ఉంటుంది. కాబట్టి ఈ 5 జిల్లాల ప్రజలకు కూడా ఈ యొక్క ఎయిర్పోర్టు ఉపయోగకరం అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అధికారులు. ఆ 5 జిల్లాలకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉండే అవకాశం కూడా ఉంది. ఇది ఈ యొక్క ఎయిర్పోర్ట్ యొక్క చరిత్ర.
వరంగల్ మామ్నూరు ఎయిర్పోర్టు రాకతోటైతే వరంగల్ జిల్లా ప్రజలంతా కూడా ఆనందోత్సవాలలో ఉన్నారు. అయితే ఎట్టకేలకు 40 సంవత్సరాల తర్వాత ఇక్కడ గాలి మోటారు ఎగరుతుందనే సంతోషాన్ని మాత్రం ప్రజలు వాళ్ళ మాటలలో వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం మామ్నూరు ఎయిర్పోర్టు నిజాంకాలలో ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఇక్కడ విమానాలు ఎగిరిన చరిత్ర కూడా ఉంది. ఇక్కడ మనం చూస్తే మనకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. రన్వే కావచ్చు, అక్కడ షెడ్స్ కావచ్చు, అన్నీ కూడా పాత ఏవైతే నిర్మాణాలు ఉన్నాయో అవన్నీ కూడా అప్పుడు గూడ్స్ నడిచినప్పుడు ఏమేమి ఇక్కడ నడిచేవో అవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పటికే ఏవియేషన్ మినిస్ట్రీ నుంచి చేసిన టెస్టింగ్ రన్ కారణంగా టెస్టింగ్ కూడా జరిగింది. 6 నెలల క్రితము అన్ని రకాల ఫ్లైట్స్ని ఇక్కడ దించేందుకు ఆమోదయోగ్యంగా ఉందని కూడా అటు ఏవియేషన్ మినిస్ట్రీ వాళ్ళు చెప్పారు. అదేవిధంగా మన గతంలో ఇక్కడ ప్రధానమంత్రి వచ్చినప్పుడు కూడా ఆర్మీ హెలికాప్టర్స్ కూడా ఇక్కడ దించారు. దాంతో ఇక్కడ రన్వే 100 సంవత్సరాల చరిత్రకు ఉపయోగపడేటువంటి స్టాండర్డ్స్ ఉన్నాయని కూడా ఒక రిపోర్ట్ ఇవ్వడంతో అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో అయితే ఇటు ఎయిర్పోర్టును అభివృద్ధి చేసే దిశగా 405 కోట్ల రూపాయలను కూడా కేటాయించి ముందుకు సాగుతున్నారు. ఇక్కడ స్థానికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఈ యొక్క ఎయిర్పోర్ట్ రాకతోటి ఎలాంటి అభివృద్ధి జరగనుంది, ఏమేమి ఆశిస్తున్నారనే విషయాలు అడిగి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, వరంగల్కు ఎయిర్పోర్ట్ రావడాన్ని ఎలా చూస్తున్నారు? దీనివల్ల రానున్న రోజులలో ఎలాంటి డెవలప్మెంట్ ఉంటుంది? విమానయానం వేగంగా అభివృద్ధి జరుగుతున్న ఈ తరుణంలో వరంగల్ పెద్ద పట్టణానికి 12 లక్షల జనాభా ఉన్న పట్టణానికి ఇక్కడ అనేక రకాల విద్యా సంస్థలు ఇన్స్టిట్యూషన్స్ ఉన్న ఈ యొక్క రైల్వే జంక్షన్ ఇవన్నీ ఉన్నటువంటి వరంగల్కి అభివృద్ధి అనేది చాలా శీఘ్రంగా జరుగుతుంది. అభివృద్ధి ఎప్పుడో జరగాల్సింది ఇప్పుడు ఎయిర్పోర్ట్ రావడంతో వేగంగా అత్యంత వేగంగా ఈ నగరం ఈ ప్రాంతం అభివృద్ధి చెందబోతుంది. ముఖ్యంగా ఇక్కడ ఆనాడు నిజాం నవాబ్ విజన్ తోటే ఆజంజాహి మిల్లు ఏర్పాటు చేయడం వల్ల 10,000 మంది కార్మికులు పనిచేసేది. 10,000 మంది కార్మికులు పనిచేసే టెక్స్టైల్ పరిశ్రమను చూడడానికి ఇక్కడ నిజాం నవాబ్ రావడానికి ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు విమానాశ్రయం. ఆ విమానాశ్రయం కొన్నాళ్ళు వాయుదూత్ సర్వీసుల ద్వారా నడిచినా కూడా ఆ తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ప్రభుత్వాలలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి విమానయానానికి ముందుండి కృషి చేసింది. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఇక వరంగల్ విమానాశ్రయం మంజూరు చేస్తే ఈరోజు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు 205 కోట్ల రూపాయలు భూసేకరణకు కేటాయించారు. అదేవిధంగా నవంబర్ నెలలో రేవంత్ రెడ్డి గారు విమానయాన శాఖ మంత్రిని కలిసి ఈ యొక్క ఉడాన్ ఎగిరే విమానాలు కూడా మన వరంగల్లో పెట్టాలని కోరితే దాని ఇప్పుడు ఉన్నటువంటి రామరాజు గారు మంత్రి గారు విమానయాన శాఖ మంత్రి వర్యులు వారు జిఎంఆర్తో మాట్లాడి ఆ యొక్క ఆబ్జెక్షన్ తీసేసి తర్వాత ఇక్కడ ఉడాన్ విమానాలు కూడా ఎగరడానికి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఏర్పాటు చేయాలని కోరినారు. కాబట్టి పెద్ద విమానాశ్రయం రాబోతుంది, భూసేకరణ అవుతుంది. ఆ సమయం మట్టుకు కూడా ఉడాన్ విమానాలు ఎగిరే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రామ్మోహన్ నాయుడు గారు చేసినటువంటి కృషి వల్ల రేవంత్ రెడ్డి గారు అడగడంతో ఈ ప్రాంతం ఎందుకంటే భారతదేశంలో దాదాపు 500 విమానాశ్రయాలకు ఉడాన్ సౌకర్యం ఉంది. అందులో వరంగల్ ఎయిర్పోర్ట్ అనేది గతంలో ఉన్న ప్రభుత్వాల కంటే రేవంత్ రెడ్డి గారు వేగంగా పనిచేసి ఉడాన్లో ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నాం. మనం చూస్తున్నాం, మరికొంతమంది స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడిద్దాము. ఈ ఎయిర్పోర్ట్ రాకతోటి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? సార్ చెప్పండి, ఇక్కడ మీరు స్థానికులు ఎలా ఫీల్ అవుతున్నారు ఎయిర్పోర్ట్ ప్రకటించడం? అనేక సంవత్సరాలుగా ఏదైతే ఈ ప్రాంత వాసులు కావచ్చు, వరంగల్ జిల్లా వాసుల యొక్క చిరకాల వాంఛ నరేంద్ర మోడీ గారి కృషితో ఇవాళ వరంగల్ ఎయిర్పోర్టుకు నిధులు మంజూరైన తెలియడము అందరం కూడా సంతోషం వ్యక్తం చేస్తూ, మరి ఏదైతే నరేంద్ర మోడీ గారు 2014లో ప్రభుత్వానికి వచ్చిన తర్వాత వరంగల్ జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేసే క్రమంలో వరంగల్ కార్పొరేషన్కు స్మార్ట్ సిటీ నిధులు కావచ్చు, హెరిటేజ్ సిటీ కావచ్చు, అదేవిధంగా అర్బన్ డెవలప్మెంట్ విషయంలో అనేకమైన నిధులు కేటాయించి వరంగల్ను అనేక రంగాలలో అభివృద్ధి చేసిన క్రమం వరంగల్ ప్రజలు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత టెక్స్టైల్ పార్కు ఈ జిల్లాలో ఏర్పాటు చేయడం ద్వారా అనేక మందికి ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా గతంలో సంవత్సరం క్రితం రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ ఏదైతే ఏర్పాటు చేసి నరేంద్ర మోడీ గారు ప్రారంభించినారో దాన్ని కోచ్ ఫ్యాక్టరీగా అప్గ్రేడ్ చేసి ఈ వరంగల్ జిల్లాకు అనేక విధాలుగా అభివృద్ధి చేసే క్రమంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము కృషి చేస్తూ ఉన్నది. అనేక సంవత్సరాలు దాదాపుగా ఎన్నో ఏళ్ళుగా ఈ ఎయిర్పోర్ట్ వస్తుందని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాం. దాదాపుగా 697 ఎకరాలు గతంలో ఈ ఎయిర్పోర్ట్ కింద ఉంది. ఇంకా 253 ఎకరాలు కనుక ల్యాండ్ అక్విజిషన్ స్థానిక రాష్ట్ర ప్రభుత్వము రైతులకు సరి అయిన గిట్టుబాటు ధర
మార్కెట్లో రైతు అమ్ముకుంటే ఎంత ధర వస్తుందో ఆ ధరను చెల్లించి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 253 ఎకరాలను వీలైనంత తొందరగా స్థానిక ప్రభుత్వం ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వానికి కనుక అప్పచెప్తే ఏదైతే ఇవాళ మంజూరైందని చెప్పుకుంటున్నామో ఎయిర్పోర్టు వీలైనంత తొందరలో ఈ జిల్లాకు వస్తుందని చెప్పి అందరం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. కొంతమంది ఉన్నారు సార్, చెప్పండి ఎలా చూస్తున్నారు ఎయిర్పోర్ట్ రావడానికి? ఎయిర్పోర్ట్ రావడానికి చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ బాగా డెవలప్మెంట్, పాత జిల్లా కాబట్టికే ఇంతకుముందు ఇక్కడ 1750 ఎకరాలు ఉండే ఎయిర్పోర్ట్ ఇది. అందులో రాష్ట్ర ప్రభుత్వ అవసరానికి 1000 ఎకరాల చిల్లర తీసుకున్నారు. తర్వాత 690 చిల్లర ఎకరాలు ఇప్పుడు ఎయిర్పోర్టుకు ఉంది. ఇంకా 253 ఎకరాలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ విమానాశ్రయానికి అప్పచెప్పితే అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు సుత నడపడానికి ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ సిద్ధంగా ఉన్నది. కాబట్టి మార్కెట్ రేటు ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా రైతుల దగ్గర తీసుకొని అతి త్వరలో కాంగ్రెస్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కు ఈ స్థలం అప్పచెప్పాలని అందరం కోరుకుంటున్నాం. లేకపోతే మళ్ళీ పాత పద్ధతి ఉంటుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ గత 40 సంవత్సరాల నుంచి వచ్చేపాయ అన్నట్టే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సెంట్రల్ మీద బదనాం చేసింది. ఆ బదనాం అన్నది మొత్తం సెంట్రల్ క్లియరెన్స్ ఇచ్చింది. ఇక ఉన్నదంతా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి మీదనే ఉన్నది. ఇక ఆయన ఏం చేస్తాడన్నది ప్రజలు గమనించాలి. గమనిస్తారని సుధా అనుకుంటున్నాం. మేము సుధా కోరుకుంటేది ఏంటంటే తొందరగా రేవంత్ రెడ్డి గారు మీరు 253 ఎకరాలు రైతుల దగ్గర నుంచి సేకరించి మార్కెట్ రేటు ఏ రేటు ఉన్నదో ఆ రేటు చెల్లించి విమానయానానికి అప్పచెప్పగలరని ఆకాంక్షిస్తున్నాం. మరి కొంతమంది రైతులు కూడా స్థానికులు ఉన్నారు. వాళ్ళు సార్ చెప్పండి, ఎయిర్పోర్ట్ రావడం ఏ విధంగా చూస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సహకారం అందించనున్నారు? ఇది రాజకీయం కాదు. ఇక్కడ నెంబర్ 1 ఏంటంటే రాజకీయం తెలుసుకో. ఇందాక అన్న చెప్పినట్టుగా ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అనే అవసరం లేదు. గతంలోనే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 50 కోట్ల రూపాయలు ఈ గవర్నమెంట్కు ఇక్కడ ఎయిర్పోర్ట్ కేటాయించింది. ఇండియన్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఏదైతే ఎయిర్పోర్ట్లో డెవలప్మెంట్ ఉందో ఆ డెవలప్మెంట్ కేటాయించబడుతుంది. అది మేము ఇక్కడ 669 ఎకరాల ల్యాండ్ నైజాం గవర్నమెంట్ నుంచి ఉన్న స్థలం, దానికి 253 ఎకరాల గరం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేయడానికి 205 కోట్ల రూపాయలు కేటాయించింది. సో దానివల్ల జాప్యం ఎందుకు జరుగుతుందంటే ఇక్కడ ముందున్న రోడ్డు కట్ అవుతుంది. వరంగల్ టు మహబూబాద్ పోయే రోడ్డు కట్ అవుతుంది. కాబట్టి మా అవతల ఉన్న గుంటూరుపల్లి వాసులు ఏం చేస్తారంటే మాకు రోడ్డు కనెక్టివిటీ ఇవ్వాలి అనేది ఒకటి ప్రభుత్వం ముందర ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఆ ప్రపోజల్కు వాళ్ళు గుంటూరుపల్లి టు మామ్నూరుకు కనెక్ట్ ఇవ్వడం జరిగింది. సో మా ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కలెక్టర్ గారు కూడా ఈ 2-3 రోజుల ల్యాండ్ యాక్విజిషన్ అంతా అయిపోయింది. కాకపోతే ఏమవుతుందనంటే దాన్ని రేటు ఫిక్సప్ చేయక 205 కోట్లు కేటాయించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మా కేటాయించిన కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి వారికి కూడా మా ఊళ్ళో ఎయిర్పోర్ట్ రావడం అనేది మేము ఆనందంగా ఉన్నాం. ఒక్కొక్క ఎకరానికి 2-3 కోట్లు ఉన్నది. మా గ్రేటర్ వరంగల్ సంబంధించిన భూములు ఇవన్నీ ఒక్కొక్క ఎకరానికి 2-3 కోట్లు ఉన్నా కానీ మా ఊళ్ళో ఎయిర్పోర్ట్ పడుతుంది. కాబట్టి మేము గవర్నమెంట్ ఎంత ఇచ్చినా కానీ ₹1 కోటి, 1.5 సగం రేటుకి ఇచ్చినా కానీ 3 కోట్ల రూపాయలు అది 1.5 కోటికి ఇచ్చినా కానీ మేము ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నామనేది తీర్మానం చేయడం ప్రకాష్ రెడ్డి గారు కానీ నాగరాజు వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారి నాయకత్వాన్ని ఒప్పుకోవడం జరిగింది. అభివృద్ధికి సహకరించడమే కాకుండా రానున్న రోజులలో మీ పంట పొలాలు ఇచ్చినందుకు ఏదైనా మీ యువతకు కానీ ఉద్యోగాలు కానీ ఉపాధి కల్పన ఆశిస్తున్నారు? మేము ఈ విషయాన్ని మంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. 3 గ్రామాల ప్రజలను మా దగ్గర మీటింగ్ పెట్టినప్పుడు ఇక్కడ ఏదైతే భూమి పోయిన భూమి నిర్వాసితులు భూమి లూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇందులో ఏమైనా క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా వాళ్ళ విద్యార్థులకు తగ్గట్టుగా ఏమైనా ఉపాధి కల్పించామని చెప్పింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నా అంటే భూమికి బదులు భూమి ఇవ్వన్నాం. అది పాసిబుల్ సాధ్యాసాధ్యాలు అనేది గవర్నమెంట్ పరిశీలిస్తూ ఉన్నది. రెండోది ఏంటంటే ఇక్కడ ఈ కాలాన మా పిల్లలందరూ ఐటీ సెక్టర్లో కానీ ఇటు మెడికల్లో కానీ లేకపోతే నానా కార్గో. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే కార్గో సర్వీసెస్ ఇక్కడి నుంచి నడుతాయి. రైతులందరికీ ఇక్కడ ఉన్న పిల్లలందరికీ అన్ని రకాల అంటే ట్రాన్స్పోర్టేషన్ కానీ అమాలి కానీ లేకపోతే చదువుకున్న వాళ్ళు కానీ అన్ని రకాల అభివృద్ధి చెందుతుంది. డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇక్కడ ఉంటాయి. ఎక్కడో మడికొండల ఇక్కడి నుంచి దాదాపు 15-20-30 కిలోమీటర్ల దూరం మడికొండల ఐటీ సెక్టర్ వచ్చే వాళ్ళు ఇక్కడ మా పక్కనే ఐటీ సెక్టర్ వస్తుంది అనేది ఒక ఆలోచన. రెండోది ఏంటంటే ఇక్కడి నుంచి 7 కిలోమీటర్ల దూరాన రైల్వే స్టేషన్ అది. ఇంకో బస్ స్టాండ్ కూడా 6 కిలోమీటర్ల దూరాన
మన బస్ స్టాండ్ ఉన్నది కాబట్టి రెండో రాజధానిగా చెప్పుకునే వరంగల్ డెవలప్మెంట్ ఈ ఎయిర్పోర్ట్ వల్ల వరంగల్ కూడా హైదరాబాద్కు ధీటుగా ఎదుగుతుంది అనేది మేము ఆశిస్తూ ఉన్నాం. ఆ దిశగానే ప్రయత్నం చేయడానికి కూడా మేము ఇక్కడ మా ఎమ్మెల్యే గారి నేతృత్వంలో బాంధ రకం భూములు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. భవిష్యత్తు తరాలకు ఇది డెవలప్మెంట్ కానీ విద్యా ఉద్యోగాలకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని మేము భూములు ఇస్తూ ఉన్నాం. సగం రేటుకు భూములు ఇచ్చేది ఏదో దేనికైతే కాదు కదా. భవిష్యత్ తరం మా పిల్లలకు మా పిల్లలకు రానున్న రోజులలో ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడైనా ఉంటే చెన్నైకో లేదా బాంబేకో పోయి ఫ్లైట్ ఎక్కాల్సి ఉండేది. తర్వాత హైదరాబాద్కి వచ్చింది. ఇప్పుడు మేము ఇక్కంజలు ఫ్లైట్ ఎక్కిపోతారు కదా మా కొడుకులు కానీ మా మనవలు కానీ ఇక్కంజలి మనవరాలు కానీ ఇక్కంజలు ఫ్లైట్ ఎక్కడానికి మేము ఇంత కష్టపడి పోరాటాలు చేసి దాదాపు 60-70 ఏళ్ళ కంచెలు ఇగో వచ్చే అనేది ఇలా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కోఆర్డినేషన్ చేసి మాకు సహకరించినందుకు వారికి రెండు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ధన్యవాదాలు తెలియజేస్తాం. రైతులు మరి చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఎయిర్పోర్ట్ రావడం? ఇక్కడ ఈరోజు ఈ నగర ప్రజలు చుట్టూ 4-5 జిల్లాల ప్రజలు ఈరోజు ఎయిర్పోర్ట్ రావడం వల్ల చాలా సంతోషంగా ఉన్నది. ఈ ఎయిర్పోర్ట్ వల్ల సెకండ్ రాజధానిగా పేరు తెచ్చుకున్నటువంటి వరంగల్ నగర ప్రజలకు ఈరోజు ఈ ఎయిర్పోర్ట్ పడడం వల్ల ప్రపంచంలో అన్ని దేశాల నుంచి ఐటీ కంపెనీలు వచ్చి ఈరోజు ఐటీ కంపెనీలకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రదేశం ఏంది హైదరాబాద్ తర్వాత అంటే వరంగల్ అనేది నిర్ధారించుకొని ఈరోజు కొన్ని లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని వందల సంఖ్యలో వచ్చి ఐటీ కంపెనీలు పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఐటీకి సంబంధించిన విద్యార్థులందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. కాబట్టి ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగంగా ఎన్నో వేల మంది ఉద్యోగస్తులు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఇక్కడి నుంచి వరంగల్ జిల్లా నుంచి ఈరోజు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా అనే దేశాల్లో చదువుకున్నటువంటి విద్యార్థుల దగ్గరికి తల్లిదండ్రులు పోవాలంటే ఇక్కడి నుంచి హైదరాబాద్ పోవాలి, లేకుంటే ఇక్కడి నుంచి ఢిల్లీ పోవాలి. ఈ రకంగా పోకుండా కార్గో సర్వీస్ కూడా ఇక్కడ ప్రవేశపెడుతున్నారు. కాబట్టి అందరూ ఇక్కడి నుంచి విమానం ఎక్కితే పోయి వాళ్ళ పిల్లల దగ్గరికి అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ ఎక్కడైనా ఉంటారు. కాబట్టి అందరికీ వెసులుబాటుగా ఉన్నది. దీనికి కృషి చేసినటువంటి మా ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కృషి నా హయాంలో నేను ఈరోజు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏలినా కూడా చేసిన పరిపాలన చేసినా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం చేతగానితనం వల్ల రాలేదు. ఈరోజు నేను నిరూపించుకున్నానని కనీసం 14 నెలలకే దాదాపు ఒక 20 నుంచి 30 సార్లు ప్రధానమంత్రి మోడీ దగ్గరికి పోయి 150 కిలోమీటర్ల గీటును తీసేయించి శాంక్షన్ చేసింది. కాబట్టి ఈ ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు రేవంత్ రెడ్డి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి బతిలాడి బామాడి నా ఏరియాలో నా నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్ వస్తే నాకు పేరు ఉంటుందన్న, వరంగల్ జిల్లా ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని కేఆర్ నాగరాజు 1కి 10 సార్లు రేవంత్ అన్న మీద ఒత్తిడి తీసుకొచ్చి ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ విమానం ఎయిర్పోర్ట్ రావడానికి చాలా కృషి చేసినటువంటి నాగరాజన్నకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు ప్రధానమంత్రి మోడీ గారికి విమానయాన శాఖ మంత్రి మా రామ్మోహన్ నాయుడు గారికి అందరికీ నేను కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ. అది మనం చూస్తున్నాము. రైతులు ఇక్కడ స్థానికులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి కొంతమంది యువత కూడా ఉన్నారు. ఈ యొక్క ఎయిర్పోర్ట్ రాకతోటి ఇటు ఇండస్ట్రీస్ కావచ్చు, ఇప్పటికే వచ్చిన రైల్వే చేనేత పరిశ్రమల వల్ల ఎలాంటి ఉపయోగాలు వారితో మాట్లాడదాం. చెప్పండి మేడం, ఎయిర్పోర్ట్ రావడం ఎలా ఫీల్ అవుతున్నారు? ఇక్కడ లోకల్లో ఎలాంటి యూజెస్ ఉంటాయి అనుకుంటున్నారు? వరంగల్ ఆడబిడ్డగా నేనైతే చాలా సంతోషంగా ఉన్నా. ఇక్కడ ఎయిర్పోర్ట్ నా చిన్నప్పటి నుండి మా తాతలు ముత్తాతల కాలం నుండి ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్ ఉంది, అప్పుడు సర్వీసెస్ ఉన్నాయి అని అయితే విన్నాను. కానీ ఇప్పుడు ఇక్కడ నా జనరేషన్లో ఎయిర్పోర్ట్ ఫ్లైట్లో ల్యాండ్ అవుతున్నాయి అంటే చాలా సంతోషంగా ఉంది. మా పిల్లలకు కూడా ఎక్కడెక్కడో విదేశాలలో చదువుకుంటారు, రేపొద్దున వాళ్ళకి సర్వీసెస్ ఉంటే చాలా అక్కడ ఉన్న యువతకి ఇక్కడ పెద్ద అవకాశం లాంటిది. మాకు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇది మెట్రో సిటీగా మళ్ళీ వరంగల్ కూడా ఒక మెట్రో సిటీ అవుతుంది. రేపొద్దున హైదరాబాదే కాదు, వరంగల్ కూడా ఒక మెట్రో సిటీ, ట్రై సిటీస్ ఉన్నది, వరంగల్ మెట్రో సిటీగా మారుతుంది. మాకేమంటే ఇప్పుడు ఈ సర్వీసెస్ స్టార్ట్ అయినాక ఉపాధి అవకాశాలైన యువతకి అన్ని రంగాలలో సర్వీసెస్ స్టార్ట్ అయితే పోవడానికి రావడానికి దేశం నలుమూలలు తిరగడానికి మాకు అవకాశం ఉంటుంది. దీన్ని మేము చాలా ఆనందంగా స్వాగతిస్తున్నాం. అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ సాగిస్తున్న వాళ్ళు కానీ ఫ్యూచర్లో హైదరాబాద్, ఢిల్లీ లాంటి ఇక్కడికి పోయి జాబ్లు కాకుండా ఇక్కడ లోకల్లో జాబ్స్ చేస్తే ఇలాంటి సెక్టార్స్ కూడా పెరుగుతాయి కదా, అది ఎలాంటి సెక్టార్స్ పెరుగుతాయి అనుకుంటున్నారు? ఐటీ సెక్టార్స్ పెరుగుతాయి. ఇప్పుడు ఏమంటారు, అక్కడ మనకి విదేశాల నుండే ఎక్కువ ఇన్కమ్ అనేది వస్తుంది. తర్వాత మనం కూడా ఎక్కువ విదేశాలకే ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పుడున్న యువత అయితే ఎక్కువ చూపిస్తారు. కాబట్టి వాళ్ళకి ఈజీగా ట్రావెలింగ్ వెళ్ళాలంటే హైదరాబాద్ వెళ్ళాలి, మనం 2 hours జర్నీ చేయాలి. అది ఇక్కడ నుండి వెళ్తే ఇంకా ఇక్కడ ఉన్న యువతకి ఛాన్సెస్ ఎక్కువ వస్తాయి. సో అది మేము చాలా యూటిలైజ్ చేసుకుంటున్నాం.
ఇప్పటికే ఇక్కడ రైల్వే వ్యాగన్ పరిశ్రమ, కోచ్ ఫ్యాక్టరీస్ కూడా వచ్చాయి, ఇటు టెక్స్టైల్ పార్క్ కూడా వస్తుంది, ఎయిర్పోర్ట్, ఇవన్నీ అనుసంధానం అయితే ఇంకా ఎలాంటి ఎంప్లాయ్మెంట్ కలుగుతుంది? ప్రతి ఒక్క యువత అయితే వేరే రాష్ట్రాల వైపు చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్న మన వరంగల్ యువతకైతే చాలా అవకాశాలు అనేది పెరుగుతుంది. అది అన్ని రకాలుగా పెరుగుతుంది. ఎటు చూడాల్సిన మనం ఆ సైడు ఈ సైడు చూడాల్సిన అవసరం లేదు. వరంగల్నే చాలా మేము వరంగల్ బిడ్డలం, ఇక్కడనే మేము హ్యాపీగా మేము వర్క్ చేసుకుంటామని ప్రతి ఒక్క రాష్ట్రానికి చెప్పొచ్చు, ప్రతి ఒక్క జిల్లాకు కూడా చెప్పొచ్చు. వరంగల్లో ఈ సర్వీసెస్ స్టార్ట్ అయితే యువతకి ఉపాధి అవకాశాలు అనేవి బాగా పెరుగుతాయి. అది మనం చూస్తున్నాము. వరంగల్లో ఈ యొక్క ఎయిర్పోర్ట్ రాకతోటైతే అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయి. ఇప్పటికే వచ్చిన పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో, అటు రైల్వే కావచ్చు, అటు టెక్స్టైల్స్ కావచ్చు, ఇక్కడ ఐటీ సెక్టార్స్ కూడా రానున్న రోజులలో పెరిగే అవకాశం ఉంది. వీటితోటి ఇక్కడ స్థానిక ప్రజలకు, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఇటు కనెక్టివిటీ పెరుగుతుంది. ఇప్పటి వరకు అయితే ఇటు దేశానికి ఇటు ఢిల్లీ, బెంగళూరు లాంటి సిటీసే మెట్రోపాలిటన్ సిటీస్గా ఉన్నాయి. హైదరాబాద్ తర్వాత తెలంగాణలో వరంగల్ నగరం కూడా ఆ స్థాయిలో పెరిగి ఇక్కడ అన్ని రకాలుగా, అన్ని రంగాలుగా, అన్ని జనరేషన్స్కి ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ఇటు రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అవసరం అయితే మేము తక్కువ ధరకే భూములు ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాము. ఇటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మాకు ఈ ఎయిర్పోర్ట్ ఇచ్చినందుకు సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా భూములు కూడా నామినల్ రేట్స్కి ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాము. కాకపోతే మా యొక్క పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఉపాధి కల్పిస్తే సరిపోతుందని కూడా రైతులు చెప్తున్నారు. స్థానికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ ఎయిర్పోర్ట్ రాకతోటైతే స్థానికులు ఆనందదాయకంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఎట్టకేలకు వరంగల్ ఎయిర్పోర్ట్ రాకతోటైతే వరంగల్ ప్రజలతో పాటు ఇక్కడ విద్య, ఉద్యోగ, ఉపాధి కల్పన కోసం ఎదురు చూస్తున్న యువత కూడా హర్షాతిరేకాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 40 ఏళ్లుగా ఒక కలగా ఉన్నటువంటి వరంగల్ ఎయిర్పోర్ట్ రావడంతో అయితే ఇక్కడ ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమతో పాటు ఎనుమాముల గ్రెయిన్ మార్కెట్, వ్యవసాయ ఉత్పత్తులతో పాటు ఇప్పటికే ఇటు ఐటీ, ఎడ్యుకేషన్, హెల్త్ అన్ని రంగాలను అభివృద్ధి చేసే దిశగా ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా ఉత్తర తెలంగాణకు సంబంధించి 5 ప్రధాన జిల్లాలకు కూడా ఇటు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ ప్రధాన జిల్లాలకు రాకపోకలకు కూడా ఇటు నేషనల్, ఇంటర్నేషనల్ కనెక్టివిటీ కూడా పెరుగుతుంది. దీంతో అయితే వరంగల్ నగర అభివృద్ధితో పాటు వరంగల్ నగర ప్రజలు కూడా అన్ని రంగాలుగా అభివృద్ధి చేసే దిశగా ఉపయోగపడుతుందని అయితే అర్థమవుతుంది. అయితే త్వరితగతిన ఇటు ప్రభుత్వాలు ఈ యొక్క ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది త్వరలోనే ఆ రాకపోకలకు అనుకూలంగా వ్యవహరించాలని మాత్రం కోరుకుంటున్నారు. గతంలో లాగా తత్సారం చేయకుండా ఇప్పటికైనా ఎయిర్పోర్టు నిర్మాణానికి ఇటు బేషమ్యాలకు పోకుండా రాజకీయాలకు అతీతంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మాణం చేయాలని మాత్రం వరంగల్ ప్రజలు కోరుకుంటున్నారు. ఇది వరంగల్ ఎయిర్పోర్టు యొక్క తాజా అప్డేట్. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్ నుంచి.